Millie, Nemo, and Olive. స్వీట్ తీసుకో. అనవసరంగా అదృష్టం పట్టినట్టు నీకేమైనా జాబ్ వచ్చిందా? నాకు జాబ్ చేయాల్సిన కర్మేం పట్టలేదు. నీ బాయ్ ఫ్రెండ్ నీకు బ్రేకప్ చెప్పేసేదా? నాకు అలాంటి ఎదవలు ఎవరు లేరు. మీ తమ్ముడు మళ్ళీ ఫెయిల్ అయిపోయాడా? వాడు ఫెయిల్ అయిన ప్రతిసారి స్వీట్స్ పంచాలంటే ఆస్తులు అమ్ముకోవాలి. అసలు స్వీట్లు ఎందుకు ఎత్తున్నావు? ఆ దుర్వార్త ఏదో తొందర చెప్తే మా పనులు మేము చేసుకుంటాం. అది దుర్వార్త కాదు, శుభవార్తే. నువ్వు శుభవార్తలు కూడా చెప్తావా? సరే, ఏంటో చెప్పు. నేను పెళ్లి చేసుకోబోతున్నాను. ఏంటి ఎలా షాక్ అయిపోయారు? నీ పెళ్లి చేసుకోవడం అంత పాపమా? చచ్చా, అది నువ్వు చేసిన పాపం ఎందుకు అవుతుంది? మరి నేను చేసుకోబోయేవాడు చేసిన పాపమై ఉంటది. వాడేం పాపం చేసి ఉండడు, మహా పుణ్యాత్ముడై ఉంటాడు. నన్ను పెళ్లి చేసుకోవడానికి స్వర్గలోకంలో మినిమం 30 జన్మలైనా తపస్సు చేసి ఉంటాడు. ఇంతకీ ఎవరా తపస్సాలి? కుబేరుడు ఫ్యామిలీకి కూడా అప్పులు ఇవ్వగలిగే కోనసీమ కుబేరుడు మిస్టర్ పికిలీ చౌదరి. పికిలీ చౌదరియా? అదేం పేరు? ఆ పికిలీగాడు అదే మిస్టర్ పికిలీ చౌదరి గారు కుబేరులు అంటున్నావు. వారేమైనా అంబానీ అదానీల్లా పెద్ద బిజినెస్ మ్యానా? అంకంపాలెంలో ఆవకాయ పచ్చళ్ళు పట్టి అమెరికాలో అమ్ముతుంటారు. పికిలీ చౌదరి అంటే ఇప్పుడు అర్థమైంది. మీ పికిలీ చౌదరి పికిల్స్ అంటే అమెరికా వాళ్ళకి అంత ఇష్టమా? నాట్ ఓన్లీ పికిల్స్, పికిలీ పిజ్జాలు, బెండకాయ బర్గర్లు, సొరకాయ శాండ్విచ్లు, దొండకాయ డోనట్లు, అబ్బో ఇలా చాలా ఉన్నాయి. ఈ అమెరికా వాళ్ళు ఇంతే. పచ్చగడ్డిని ఎండుమిర్చితో, ఎండుగడ్డిని పచ్చిమిర్చితో కుళ్ళబెట్టి తాలింపెట్టి ఆంధ్ర స్పెషల్ అని చెప్తే చాలు ఆవరావరు మంది తినేస్తారు. ఇంతకీ పెళ్ళి అమెరికాలోనా అంకంపాలెంలోనా? అంకంపాలెంలోనే 60 లక్షల మంది అమెరికా వాళ్ళని ఆహ్వానించి ఆవకాయ పచ్చడితో భోజనం పెట్టాలని మా పికిలీ చౌదరి కోరిక. 60 లక్షల మంది అమెరికా వాళ్ళని అంకంపల్లి రప్పించాలంటే చాలా డబ్బు ఖర్చు అవుతుందేమో కదా? మా పికిలీ చౌదరి గారికి అది చాలా చిన్న విషయం. కోనసీమ కుబేర్లు కదా. నాకెందుకో అనుమానంగా ఉంది. ఏంటా అనుమానం? మీ పికిలిగాడు పెద్ద మోసగాడు, దగాకోరు, దగులుబాచి, దొంగ సచ్చినాడు, ఎక్సెట్రా ఎక్సెట్రా. మిడి గుడ్లతోనా?
అలా గుడ్లూరు చూస్తే నిజాలేమీ అబద్ధాలు అయిపోవు. ఖచ్చితంగా పిక్లిగాడు పరమ పటాకిగాడు అయి ఉంటాడు. మోసగాడు ఆ పిక్లిగాడు కాదు. ఈ పారాయణ పిల్లే మన ముగ్గురిని ఎట్టి చలపాయమ్మలు చేసేస్తుంది. అవునా? నిజమా? ఓసారి మన ఇంటికి వచ్చి పారాయణ చోర కళాశాల అని కట్టు కథ చెప్పింది, గుర్తుందా? గుర్తొచ్చింది గుర్తొచ్చింది. గుర్తొచ్చింది. ఇది కూడా అలాంటి నాటకమే. అసలు పికిలి చౌదరి అనేవాడే లేడు. ఇదంతా ఈ పారాయణ పిల్ల మనతో ఆడుకోవడానికి ఆడుతున్న నాటకం. అవును, నాటకమే. అయితే ఏంటి, ఇప్పుడు నన్ను చంపేస్తారా? అది చాలా చిన్న శిక్ష. చిన్న శిక్ష? మళ్ళీ గరుడ పురాణం ఓపెన్ చేస్తారా? అది ఆల్రెడీ అయిపోయింది. ఏ పిట్ట పురాణమైనా పర్వాలేదు, ఎలాంటి పనిష్మెంట్ కైనా నేను రెడీ. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. చినక నువ్వు చెప్పు, ఈ పారాయణ పిల్లకి ఎలాంటి శిక్ష వేద్దాం? ఏం వద్దులే, వదిలేద్దాం. నీమో చెప్పింది కాబట్టి వదిలేస్తున్నాము. పోయి బతికి పో. మీ దయా దాక్షిణ్యాలు నాకు అక్కర్లేదు, ఏదో ఒక శిక్ష చేసండి. ఒక రుణం ఉంచుకోవడం నాకు ఇష్టం లేదు. పోనీ లేని పాయసం పెడితే నంచుకోవడానికి పచ్చిమిరపకాయ అడిగిందంట, నీలాంటిదే. హే, ఈ పనిష్మెంట్ ఏదో బాగుంది. అర్జెంటుగా పాయసం పెట్టి 10 పచ్చిమిరపకాయలు పెట్టేయండి. నేను అసలుకే సైకిక్ సైకోని పరపరాలు నమ్మలేస్తాను. పాయసంతో పచ్చిమిరపకాయలు నంచుకుని తింటే కారం నశాలానికంటి పిచ్చి పరాకాష్ఠకు పోయి ఎర్రాళ్ళగా వచ్చేస్తుంది. అరి షూర్? యా. అయినా పర్వాలేదు, ఐ వాంట్ దట్ ఎర్రాళ్ళకం రైట్ నౌ. కర్మకాలనోడికి భగవద్గీత చెప్తే పోటని పాట అనుకుని బోర్ని ఏడ్చాడంట. నీ కర్మ ఇలా తగలడ్డదన్నమాట. చెప్తే వెందు కొడితే ఏడుతుంది. దీనికి నా స్టైలే కరెక్ట్. అనవసరంగా ఏదో బిల్డప్ ఇచ్చాను. పొమ్మన్నప్పుడే పోవాల్సింది. తొందరగా పాయసం తాగు. పాయసంలో పంచదార లేదు. నేను నీకంటే పెద్ద సైకోని, అందులో పంచదార కలపలేదు. కట్టు కథలు చెప్పి మమ్మల్ని ఎట్టి చలపాయమ్మలు చేసేస్తావా? కోపంలో అరవటం మర్చిపోయినట్టున్నా. Yes, I forgot.
ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. జస్విక నేమో ఛానల్లో MNO సిరీస్ని ఆదరించి ఆస్వాదించి ఆనందించిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ 50th ఎపిసోడ్తో MNO సిరీస్ని ఆపేస్తున్నాము. త్వరలో ఇంకో మంచి సిరీస్తో మీ ముందుకు వస్తాము. మరోసారి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతూ మీ జస్విక.